నైఫ్ అటాక్ రిబ్ లెవెల్. నెక్స్ట్ వచ్చేసి కత్తితో స్లాష్ అంటే కట్ చేయడానికి వచ్చినప్పుడు ఏ విధంగా డిఫెండ్ చేసుకోవాలో ఇప్పుడు మీ ముందు ప్రదర్శించబడుతుంది. అదేవిధంగా స్టిక్ అటాక్ కర్రతో కొట్టడానికి వచ్చినప్పుడు ఏ విధంగా రక్షించుకోవాలి మీ ముందు ప్రదర్శించబడుతుంది. నెక్స్ట్ పిస్టల్ థ్రెడ్ ఫ్రమ్ ఫ్రంట్. Next, pistol thread from back. తర్వాతి అటాక్ మల్టిపుల్ అటాక్ నైఫ్ విత్ రైఫిల్. Whatever, sir. Go. Right. Up. Go. Hey, hands up. Hands up. Hands up. ఓకే, అయితే ముందుగా డీసీపీ శంకర్ గారు వెంకట్ గారిని సాధారణంగా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. ఆయన సినిమాలో యాక్ట్ చేసి మీరందరూ మీ టీం అందరూ చాలా అద్భుతంగా బయట చేశారనమాట. ఎవరైనా పిక్కలతో ముందుకి మీద ఏం చేస్తే ఎలా డిఫెండ్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. మరి నేను చేస్తాను, తర్వాత వెంకట్ గారు చేస్తాను. ఫస్ట్ టైం నేను డిఫెండ్ చేశాను, గట్టిగా ఉంటుంది. ఫస్ట్ మనం డిఫెండ్ కావాలి మొత్తం. ఫస్ట్ 2 చేతులు పైకెట్టాలి, లాగాలి, చేయించాలి. లేదు ఇంకో చిన్న టెక్నిక్ ఉంది. ఇలా పెట్టారు, చేసుకుంటే పడిపోతుంది. హీరో గారు గట్టి కొడితే చెయ్యి పోతే కొట్టలేదు. ఓకే, మళ్ళీ నెక్స్ట్ సినిమా రెడీ ఉంటాయి. డైరెక్టర్ రాజు గారు చెప్పాలి. అయితే డైరెక్టర్ గారు సార్ అలీ గారు ఉంటే పే చేస్తారు సార్. సినిమాలో యాక్ట్ చేసిన రవీందర్ గారిని జాయిన్ అవ్వాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాం. తను ఆల్రెడీ ఫౌజీలో కూడా చేస్తున్నారు. పెట్టినప్పుడు మనము ఇలా వెళ్తే చేయొస్తే ఇలా వస్తే కట్ అయింది కదా. ఫస్ట్ 2 చేతులు పట్టుకోవాలి, తిప్పేయాలి చెయ్యి, తర్వాత ఇక్కడ కొట్టాలి, కొట్టే కింద పట్టుకోవాలి. వెరీ గుడ్, ఈయన యాక్షన్ లో కూడా కంప్లీట్ ఆ మోడ్ లోనే ఉన్నట్టున్నారు. వేదిక గారిని జాయిన్ అవ్వాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాం. దుపట్టా థ్రెడ్ ఎక్కువగా మనకు అమ్మాయిల మీద ఆయంత జరిగే దుపట్టా థ్రెడ్ ఎక్కువ జరుగుతుంది. దుపట్టా థ్రెడ్ దుపట్టా వేసుకుని కూడా అమ్మాయిని ఎప్పుడైనా క్లోజ్ నాట్ చేస్తారు, అంటే ఉడివేసినట్టు పట్టుకుంటారు. ఎలా రక్షించుకోవాలి, ఉడివేసినట్టు ఎలా చేస్తే మనకు టైట్ అయిపోతుంది. ఫస్ట్ ఈ చేతులు చూడాలి, ఏ చేప చూడాలి, 10 వరకు పూర్తి చేస్తారు. సార్ రవీంద్ర చేసినంత ఈజీగా మేము చేయలేము.
వెరీ గుడ్. వావ్ వావ్. లత గారు జాయిన్ అవ్వండి. ఇవాళ మీకు కూడా ఒక మంచి టెక్నిక్ నేర్పించబోతున్నాం. సార్ శ్రీనివాస్ సార్, మీరు దుపట్టా అయితే లత గారు ఈజీగా చేసేస్తారు. వచ్చేస్తారు. హ్యాండ్ బ్యాగ్ ఉంటే ఇస్తారా? హ్యాండ్ బ్యాగ్ వితౌట్ డబ్బులు లేకుండా ఇవ్వండి. డబ్బులు పోతే డైరెక్టర్ గారు ఇస్తారు. లైవ్ లో ఎక్కడికి పోదులేండి సార్. హ్యాండ్ బ్యాగ్ ఒకవేళ చర్చ జరిగితే హ్యాండ్ బ్యాగ్ వేసుకొని వెళ్తా ఉంది. హ్యాండ్ బ్యాగ్ వేసుకొని వెళ్తుంటే అందరూ ఎలా సామాన్యంగా ఎలా జరుగుతుంది చూడండి. దొంగ దొంగ అని అడుగుతారు, తీసుకొని వెళ్ళిపోతే చాలా బాగుంది మేడం. అప్పుడే దొంగ 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 అని అడుగుతారు, కానీ ఎలా ఎలా సేవ్ చేసుకోవాలో చూపిస్తుంది. ఫస్ట్ ఏం చేయాలి? చెయ్యి పట్టుకోవాలి, ఎంత లాగినా పోదు. తర్వాత నిమిషం పట్టాలి, కొట్టాలి, వెళ్ళిపోతూనే ఉండాలి. గట్టిగా గట్టిగా కొట్టారు, గట్టిగా తన్నారు. మొత్తం రియల్ యాక్షన్ మోడ్ లో వెళ్ళిపోయినట్టున్నారు ఆవిడ. యా నైస్. మా దగ్గర సార్ అలీ గారి దగ్గర ఎవరు కొట్టేయలేరు సార్. అలీ గారు ఆల్రెడీ ఇన్ని సినిమాల్లో మనకి ఎలా కొట్టేయాలని బాగా చూపించారు యాక్చువల్లీ. రాజు గారు సరే, ఈ ప్లాన్ అంతా మీరే కదా రాజు గారు, రండి మీరు. వద్దు సార్, ఇప్పటికే నేను అన్ని ఈవెంట్స్ లో తెలంగాణ పోలీస్ శ్రీనివాస్ గారికి అండ్ టీమ్ కి ధన్యవాదాలు. తెలంగాణ డిపార్ట్మెంట్ ట్రైనింగ్ హెడ్ శ్రీనివాస్ గారికి అండ్ టీమ్ అందరికీ కూడా మరోసారి థ్యాంక్ యూ తెలియజేస్తున్నాం. మీరు అందరూ ఇక్కడికి వచ్చేసి ఈ డిఫెన్సివ్ మెకానిజం అంతా మాకు తెలియజేసినందుకు అండ్ మా యాక్టర్స్ అందరినీ కూడా ఇది చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. హరుడు మూవీ సూపర్ హిట్ కావాలని ఒక పోలీస్ ట్రైనర్ గా ప్లస్ ఒక యాక్టర్ గా కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఎస్, సో అయితే సినిమా టీం అందరినీ కూడా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసేద్దాం. ముందుగా అలీ గారిని సాధారణంగా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. ఎన్నో అద్భుతమైన సినిమాలతో ఎన్నో సంవత్సరాలుగా మనల్ని ఎంటర్టైన్ చేస్తూ నవ్విస్తూ వస్తున్నారు. బట్ ఇక్కడ రౌడీగా కనిపించబోతున్నారు. ఈ సినిమాలో అల్లుక్ మీసాలు పెంచి ఆ విధంగా రౌడీగా కనిపించబోతున్నారు. ఎస్, బిల్డప్ బాబాయ్ గానా? ఓకే, బిల్డప్ బాబాయ్ గా అలీ గారు మనల్ని ఎంటర్టైన్ చేయబోతున్నారు. నెక్స్ట్ అలాగే వేదిక గారిని సాధారణంగా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాం. అలాగే రవీందర్ గారు ఇక్కడే ఉన్నారు. ఎస్, లత గారిని, షాని గారిని, ప్రవీణ్ గారిని, కల్కి గారిని, శివరాజ్ మాస్టర్ గారిని, అలాగే కపిల్ డాన్స్ మాస్టర్ గారిని అందరినీ కూడా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాం. అలాగే డిఓపి ఈ సినిమాకి డిఓపిగా వర్క్ చేసిన ఆనంద్ గారిని కూడా సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాము. అలాగే ఎడిటర్ ఉప్పు మారుతి గారిని కూడా ఇన్వైట్ చేస్తున్నాం. మారుతి గారిని కూడా సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాము. అలాగే ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించిన జేసీ క్రిష్ గారిని కూడా ఆహ్వానించేస్తున్నాము. మ్యూజిక్ అందించిన మనీష్ జిన్నా గారిని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాం. ఇప్పటికీ ప్రేమ తెలుసు అనే ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ టిఎట్ ని మనం విన్నాం. మంచి అద్భుతమైన లిరిక్స్ తో ఆ సాంగ్ అంతా కూడా హుక్ అయ్యేలాగా మళ్ళీ మళ్ళీ వినేలాగా ఎంతో అద్భుతమైన మ్యూజిక్ అందించారు. అలాగే ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ని జేసీ క్రిష్ గారు అందించడం జరిగింది.